దేవుడు కార్యం చేశాడు. అది అయితే పక్కా ఆల్రెడీ అక్కడ ఉండి చూసిన వాళ్ళకి తెలుసు, ఈ పాటికి మీకు అందించే ఉంటారు. కాబట్టి ఇంకా ఇది కొంచెమే, ఇంకా చేయాలి, మనం చాలా చేయాలి. ఇంకా చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. మనం ఆత్మల కోసం కూడా భారం కలిగి పనిచేయాలి మనం. ఆమేన్. ఇంకేముంటాయి పోతే ఇంకొకటి మీరు మర్చిపోయింది ఒకటి గుర్తు చేస్తాను. అంతకుముందు మనకి మీటింగ్స్కి స్థలం లేనప్పుడు ప్రార్థన అంశాల్లో అదొక అంశం. ఇప్పుడు ఈ ఇయర్ ప్రార్థన చేసిన అంశాల్లో అది లేపేశారు. ఎందుకంటే మనకు స్థలం వచ్చింది కానీ ఆ అంశం లేపేశారు కదా. ఇప్పుడు మనం అంత ప్లేస్ కూడా మనకి ఎంత అయింది అంటే మనకి చాలా కావాలి. కాబట్టి మళ్ళొక్కసారి దేవుడు తన బలమైన బాహువు చాపి, మీరు చేస్తేనే నేనేముంది, నేను కాదు, అందరు కలిసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎట్టుంది? నేను ఒక్కడిని హల్లెలూయా అంటే ఎట్టుంది? మీరు ఇంకొకసారి గట్టిగా అంటే మొత్తం అట్ట కదిలిద్ది. కానీ నేను ఎంత అన్నా కదలదో. మళ్ళీ మీ ముందు మైకు లేదు. ఊరికి ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ హల్లెలూయా అనండి. చూడండి తేడా, చూడండి. ఏమన్నా కనీసం మీరంటే అమ్మో ప్రళయం వచ్చినట్టు ఉంది అసలు. అది తేడా. సంఘము కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతం అంటే భయంకరమైనటువంటి ప్రభావంతో కూడి ఉంటుంది. సంఘం అత్యాసక్తితో కూడి ఇంట్లో ప్రార్థన చేస్తే దేవదూతను పంపించాడు దేవుడు. వాళ్ళు మొత్తుకుంటున్నారు, పోయి ఆ పేతుని బయటికి పంపించుకో అని. అపోస్తల కార్యం 12లో సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా ఇదిగో ప్రభు దూత చెరసాలలోనికి వచ్చి సైనికుల మధ్య నిద్రించుచున్నటువంటి పేతుర్ని లేపి తీసుకొని వచ్చినప్పుడు వారికి ఆ గేట్లో ఆ తలుపులు, చెరసాల తలుపులు తెరుచుకొనెను. తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి దూత వెళ్ళిపోయాడు. పేతురు అనుకుంటున్నాడు, అబ్బా భలే దర్శనం వచ్చింది, ఆ స్తోత్రం అనుకుంటున్నాడు. రియల్గా దూత వచ్చి తీసుకెళ్ళి వదిలిపెట్టాడన్న సంగతి తెలియదు ఆయనకి. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు కదలికలు అలా ఉంటాయి, దేవుని కదలికలు. అర్థమైందా? ఏ విషయమైనా అంతే తల్లి. కాకపోతే మనకి విశ్వాసం ఉండదు, కానీ అదే మన దరిద్రం. మనకి విశ్వాసం ఉండదు, కానీ విశ్వాసంతో మనం ఏ సంగతిని కూర్చైనా సరే పట్టుబట్టి ప్రార్థన చేశామంటే బలమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ కలిసి అడిగారు దేవుణ్ణి, కొంత భూమి ఇచ్చాడు, ఇంకొకసారి అడగండి. అక్కడ ప్లేస్ని సిద్ధపరుస్తాడు, కావాల్సిన పైసలు కూడా ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అది ఇది మాత్రం మర్చిపోవద్దు, గుర్తు రాసుకోండి, మీకు దండం పెడతాను. లేదా నేనేం చేసేది, జనాలకు సార్లేదు. చూశారు కదా, మీరు చూశారు కదా చివరి రోజుకి ఎట్లయిపోయింది పరిస్థితి. కంట్రోల్ తప్పిపోయింది వ్యవహారం. అయినా దేవుడు మహాకృపతో అట్లా ఇప్పుడు ఎంత ల్యాండ్ ఉందో ఇంకా అంత ల్యాండ్ ఉండాలి మనకి. అది లేదు ప్రస్తుతానికి. భవిష్యత్తులో సంఘాలు విస్తరించి ఆత్మలు పెరిగినాయంటే ఇంకా మనం ఆ తర్వాత ఆయనే చూసుకుంటాడు. తీసుకెళ్ళి వేయటం అయితే సరైన ప్లేస్లో వేసాడు. ఇస్రాయేల్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో తీసుకెళ్ళినట్లు అన్నిటికీ అనువైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళి వేసాడు, రైట్ ప్లేస్. కాబట్టి బిడ్డలారా, మీరు ప్రార్థనలో ఖచ్చితంగా గుర్తు చేసుకోండి, దేవుడు సాయం చేస్తాడు.